ప్రార్థించే పెదల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనే నానుని నిజం చేస్తున్నారు బ్లూ ఫౌండేషన్. అంటే తన అంటే 2021 నుంచి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి కూడా తను ఏదో ఒకటి చేయాలి అని తప్పించి బ్లూ ఫౌండేషన్ వ్యవస్థాపించారు. అప్పటి నుంచి కూడా తమ సేవలు రోజు రోజుకి కూడా ఇంతింతే ఒత్తిడింతే కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు. అయితే ఇవాళ కూడా మనం చూసుకోవచ్చు, మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం పక్కన గుంజేడు గ్రామంలో ఉన్నటువంటి ఒక మారుమూరు శివారు పల్లెలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్లో వాళ్ళకి నీటి సహకారం లేక దాంతో అలమటించిపోతున్నాను ఒక చిన్న పిలుపుతోని బ్లూ ఫౌండేషన్ తరపు నుంచి సేమ్ టైం టెక్నో ఐడెంటిఫై ద్వారా కూడా వాళ్ళకి దాహం తీర్చడానికి ముందుకు వచ్చారు సంస్థ బాధ్యులు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్లూ ఫౌండేషన్ నిర్వాహక వ్యవస్థలు క్రాంతి కిషోర్. వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రతినిధం. సో చెప్పండి, బ్లూ ఫౌండేషన్ అసలు ఎప్పుడు నిర్వహించారు, దీనికి సంబంధించినటువంటి వ్యవస్థాపనకి ఎలా ఉంది మీరు నడుస్తుంది? బ్లూ ఫౌండేషన్ 2021లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2021లో ఎస్పెషల్లీ కోవిడ్ టైమ్స్లో ఎవరైతే కోవిడ్ ద్వారా ఉపాధి కోల్పోయినారో వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో నివసించేటువంటి ఆదివాసీ గూడాలకు సో వీటన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా దుర్వర్తిమ్మపురం విలేజ్లో ఒక సంవత్సరం క్రితం సోలార్ లాంతర్లు అలాగే సోలార్ విద్యుత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము గత సంవత్సరం నుంచి రెయిన్బో ఫౌండేషన్ ఇండియా సంస్థ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి లాలాపేట ఏరియాలో CCI చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం జరుగుతుంది. అందులో ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఎడ్యుకేషన్ డ్రాప్ అవ్వకుండా న్యూట్రిషన్ మీల్స్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఆశ్రయం కల్పించడం జరుగుతుంది. సో అందులో భాగంగా మాకు పరిచయమైనటువంటి టెక్నో ఐడెంటిటీ సొల్యూషన్స్ నుండి సో మేము ఇలా సపోర్ట్ చేస్తాము సేఫ్ వాటర్కి చెప్పేసి మాకు సంప్రదించడం జరిగింది. ఆ తరుణంలో మేము ఇక్కడ ఏదైతే మహబూబాద్ జిల్లా మరియు ములుగు జిల్లాలో నీడ్ అసెస్మెంట్ చేసేసి సో మాకు ఇక్కడ చిట్యాలగడ్డ గుంజేడు సమీపంలో ఉన్నటువంటి సుమారు ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ చిట్యాలగడ్డలో ఇక్కడ సేఫ్ వాటర్ ఒక బోర్ వేయించడం జరిగింది. సో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రైతుల సహకారంతో పర్మిషన్స్ తీసుకొని కన్సెంట్స్ తీసుకొని సో ఇక్కడ సేఫ్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా రీసెంట్గా ఒక న్యూస్ చూసినాం, ఇక్కడ పిల్లలు ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్ నుంచి హై స్కూల్ పిల్లలు వేరే స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారని చెప్పేసి ఒక టీచర్ది వీడియో కూడా జరిగింది. సో అందులో భాగంగా మేము పిల్లలకు ఒక 6 సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా స్టేషనరీ మెటీరియల్స్ అలాగే టెక్నో ఐడెంటిటీ సొల్యూషన్స్ తరపు నుండి ఇందులో ఊర్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సుమారు ఒక 35 నుండి 40 మంది వరకు చీరలు పంపిణీ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతానికి మనం అంటే ఈ తండాలకు వచ్చి ప్రజల్ని మనం కనుక్కునే నేపథ్యంలో కూడా వాళ్ళ గతం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా నీటికి దాహంతో అలమటించిపోతున్నాము. కానీ ఎవరు చెప్పుకున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. అది మనం చూసుకున్నప్పుడు విజువల్స్లో అంటే మనం మా మిత్రులు మీ సమ్ టెక్నో ఐడెంటిఫై కూడా హైదరాబాద్లో వండుకుంటూ కూడా సేవ చేయాలి నీడి పీపుల్కి అనే ఆలోచన రావడం గొప్ప విషయం. దాన్ని లైవ్లోకి వచ్చి కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా వీళ్ళు చేసడం ఎట్లా తీసుకోవచ్చు, ప్రజలు హర్షిస్తున్నారు వాళ్ళు అసలు. సో డెఫినెట్లీ ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అని చెప్పాలి. బట్ దీన్ని కూడా మేము ఇక్కడ అభివృద్ధికి దూరం నుండి ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి సుమారుగా 205 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నీడ్ అసెస్మెంట్ చేసి ఇక్కడ ప్రజలతో మాట్లాడి నీడ్ ఉందని మేము చూసుకొని సో అంతా కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా పూర్తి మద్దతు తెలపడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ పిల్లల ఆనందం చూసినా కూడా ఇక్కడ ఊరు వాళ్ళ రిసీవింగ్ కూడా వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ అంటే సో బడి కూడా లేదు, అంటే దూరం ఒక సుమారు 5-6 కిలోమీటర్లకు వెళ్ళి చదువుకోవాల ఉద్దేశంతో కూడా కాలినడకి వెళ్ళాలని 6 సైకిళ్ళు కూడా ఇచ్చారు. అంటే సైకిల్ కూడా ముందు ఇంకా ఇవి బ్లూ ఫౌండేషన్ తరపు నుంచి కూడా అండ్ టెక్నో ఐడెంటిఫై తరపు నుంచి కూడా ఇంకేమైనా కార్యక్రమం చేయబోతున్నారా? సో డెఫినెట్లీ బ్లూ ఫౌండేషన్ తరఫున అయితే 100% ఎక్కడైతే నీడ్ అసెస్మెంట్ ఉందో వీఆర్ రీచింగ్ ది లాస్ట్ లైన్ ఆఫ్ ది నీడీ వన్. సో ఎక్కడో హైదరాబాద్ నుంచి మేము ఇక్కడ రావడము, నీడ్ అసెస్మెంట్ చేయడము, సో వీఆర్ రీచింగ్ ది లాస్ట్ లైన్. సో డెఫినెట్లీ రానున్న రోజులలో కూడా బ్లూ ఫౌండేషన్ తరఫున 100% ఎక్కడైతే నీడ్ ఉంటుందో వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే విన్నారు కదా అక్కడ బ్లూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు క్రాంతికి చెప్తున్న మాటలైతే వీళ్ళు ఇంకో విషయం చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ నుంచి ఈ గ్రామం నుంచి కూడా గుంజడకని ఒక 6 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి చదువుకోవాలంటే కూడా 6 కిలోమీటర్ దూరంలో పిల్లలు కాలినడకన వెళ్ళిన నేపథ్యంలో కూడా పాములు, తేళ్లు ఇతరత్ర వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు చదువులు మధ్యలో ఆపుతున్న క్రమంలో కూడా వాళ్ళకి ఒక 6 సైకిళ్లను కూడా ఎవరైతే చదువుకుంటూ ప్రైమరీ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా 6 సైకిళ్ళు కూడా వాళ్ళు డొనేట్ చేశారు. ఇవే కాకుండా కూడా ముందు కూడా ఇంకా వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా
తమ వంతు బాధ్యతగా తీర్చిద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బ్లూ ఫౌండేషన్ సేమ్ టైం సంబంధించినటువంటి వ్యవస్థకు చెప్తున్న పరిస్థితి ఉంది.